వాక్యములో మనకి శక్తి ఉన్నది, దీనత్వం ఉన్నది. ఆ దీనత్వంలో మనము నెమ్మది కలిగి జీవించాలి, తగ్గింపు కలిగి జీవించాలి. పరిమళాన్ని ఆ యొక్క వెదజల్లే ఆ యొక్క గులాబీ పువ్వు కావచ్చు, దాని యొక్క స్వభావాలను బట్టి చెట్టు యొక్క విత్తనాల యొక్క స్వభావాలను బట్టి పరిమళించాలి. దేని టేస్ట్ దానికి ఉంటుంది. మామిడికాయ టేస్ట్ మామిడికాయకి ఉంటుంది. అలా వాక్యము ఒక్కొక్క అధ్యాయంలో వాగ్దానములన్నీ నమ్మదగినగా ఉన్నాయి, నెరవేర్చేలాగా ఉన్నాయి. దేవుడు మనకి చూడండి, ఐగుప్తు దేశంలో అక్కడి నుంచి తీసుకువచ్చినప్పుడు ప్రజల్ని దగ్గరికి చేరతారనుకుంటే ఇంకా కఠినం అయిపోతున్నారు, ఇంకా దూరం అయిపోతున్నారు, ఇంకా దూరం జరుగుతున్నారు. దేవుడికి దగ్గరగా జీవించటం లేదు. దేవుడికి దూరంగా అయిపోతున్నప్పుడు మన హృదయాలు బారిపోతాయి, మాడిబారిపోతాయి. సృష్టికర్త అంటారు, యేసుక్రీస్తు అంటారు, మాలో ఏమీ సర్లే అందరూ అంటున్నారు కదా అంటే దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నావు, జాగ్రత్త. ఆయన కట్టడలు అనుసరిస్తున్నావా? నిరాశలో ఉండొచ్చు, నిస్పృహ నీకు రావచ్చు, వేదన నీకుండొచ్చు, బాధ నీకుండొచ్చు, వ్యాధి నీకుండొచ్చు. అన్ని అవసరాలు తీర్చడానికి ఆయన సమర్థుడు. మీ ఇంట్లో ఏదో యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, మీ ఇంట్లో ఏదో ప్రేమకు విరుద్ధంగా ఒక చేదు అనుభవాలు రావచ్చు, కష్టాలు ఇమిడి ఉండొచ్చు. అంత మాత్రాన సృష్టిని సృష్టించిన మాట సెలవివ్వగానే సృష్టించిన సృష్టికర్త మెల్కీసెదెకు యాజకుడై ఉన్నాడు. ఆయన సర్వస్వాన్ని ఇడిచిపెట్టుకుని మన దగ్గరికి వచ్చాడు. ఆయన అర్హుడయుండి మనిషి రూపంలో వచ్చాడు. ఆయన రూపము మానవ రూపంగా వచ్చి ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అది దీనత్వానికి సాదృశ్యం. నీకు ఆత్మలో బలం పొందాలన్న ఒక ఆత్రము నీకు ఉండాలి. అది సువార్తను పరిమళించాలి, ప్రకాశింపచేయాలి. దీనత్వం కలిగి ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ప్రయాణము